గురుగారు, సుఖ మహర్షి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లోనే వివరించాడు. కేవలం 7 రోజుల్లోనే చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజానికి యథార్థంగా వ్యాస భగవానుడు భాగవతం రాసినటువంటి సందర్భం వేరు. వ్యాస భగవానుడు నారదుడు యొక్క ఉపదేశం ప్రకారం భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని వృద్ధి చేయడానికే భాగవతం రాశారు. ఏది మనిషిలో భగవంతుడి చైతన్యం వృద్ధి అయ్యి భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకోవడానికి భాగవతం రచించారు. కానీ అది తన కుమారుడైనటువంటి సుఖయోగిందుల వారికి ఉపదేశం చేశారు. కాలక్రమంలో ఏం జరిగిందంటే ఒకానొక సందర్భంలో పరీక్షిత్ మహారాజు వేట కోసం వెళ్ళినప్పుడు కలి ప్రభావం వల్ల అతనికి శాపం వచ్చింది. అక్కడ దాహం అయింది. దాహం అయ్యేటప్పటికీ ఒక అరణ్యంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటుంటే అక్కడ దాహం అయ్యి వెళ్ళి ఆ ఋషి దగ్గర అడిగితే అతను సమాధినిష్ఠుడై వినలేదు. వినకపోయేటప్పటికి కోపం వచ్చి, ఎప్పుడైతే మనకి బాగా ఆకలేస్తుందో దాహం వేస్తుందో కోపం వస్తుంది. ఆ కోపంతో తన యొక్క ధనుస్సు ద్వారా కొన తీసుకొని చనిపోయిన సర్పాన్ని అతని మెడలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అతని యొక్క కుమారుడు శృంగి అనేటువంటి ఋషికుమారుడు శాపం పెట్టాడు. ఏమని? ఎవడైతే మా తండ్రి మెడలో చనిపోయిన సర్పాన్ని వేశాడో వాడికి 7 రోజుల తర్వాత 7వ రోజు సూర్యాస్తమయ సమయంలో సర్పము కాటు వేస్తే వాడు మరణిస్తాడు. ఈ శృంగి శాపం ఎవరికి తగిలింది? పరీక్షిత్ మహారాజుకు తగిలింది. వెంటనే పరీక్షిత్ మహారాజు చాలా వివేక సంపన్నుడు. ఎందుకంటే పుట్టడమే తల్లి గడుపులో ఉన్నప్పుడే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పుట్టాడు. కృష్ణ పరమాత్మ కాపలా కాసి గర్భంలో కాపాడితే పెట్టాడు కనుక, విష్ణురాతుడు కనుక అతను అనుకున్నాడు 7 రోజుల తర్వాత శరీరం పోతుందని శాపం వచ్చింది. ఈ శాపాన్ని నేను అనుగ్రహంగా భావిస్తున్నాను. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అని గంగా తీరంలో దర్భలు పరుచుకొని తూర్పు ముఖంగా కూర్చొని చిత్తతాపంతో ఉన్నాడు 7 రోజుల్లో శరీరం వదలాలని. ఆ సమయంలో మనకు సుఖయోగిందుల వారు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆయనకి నమస్కరించి చెప్పాడు, అయ్యా నాకు మునిశాపం ఉంది, 7 రోజుల్లో శరీరం వదులుతా అంట. 7 రోజుల్లో శరీరం వదిలేవాడు ఏది వినాలో అది నాకు చెప్పమన్నాడు. కనుక 7 రోజులు అనేటువంటి పరిమితి ఎందుకు వచ్చిందంటే అతనికి ఆయు ప్రమాణం 7 రోజులే మిగిలి ఉంది కనుక ఆ సుఖయోగిందుల వారు కూడా పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో భాగవతం చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరంపరలో కూడా సప్తాహ విధిలో అంటే 7 రోజుల్లో కనుక భాగవతం వింటే వాడికి మోక్షం వస్తుంది, మళ్ళీ జన్మ లేదు అనేటువంటి నమ్మకం. ఇదొక సింబాలిక్ సెన్స్ అనమాట. అక్కడ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఉంది ఆయుష్. మనం విన్న వాళ్ళకి ఎంతో ఆయుష్ ఉంటుంది. కానీ ఆ పరిమితంగా ఏదైతే 7 రోజుల్లో తాదాత్మ్యంగా సుఖయోగిందులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విన్నాడో దానికి 7 రోజులు కారణం వచ్చింది. కనుక కార్యకారణ సంబంధం అని చెప్తారు. పురాణ సంప్రదాయంలో ఒక మాట ఉంది, కార్యకారణ సంబంధం. ఒక కార్యం జరగాలంటే దాని వెనక ఫ్లాష్ బ్యాక్ ఒక కారణం ఉంటుంది. ఆ కారణము మునిశాపం, ఋషికుమారుడి శాపం ఉండడం వల్ల ఆ 7 రోజుల్లో శరీరం వదలాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి సుఖయోగిందుల వారు ఉపదేశిస్తే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో విన్నాడు. మనం ఎన్ని రోజులైనా వినొచ్చు. అది సుఖయోగింద్రుడి స్థాయి కనుక ఆయన ఎట్లా విన్నట్టు 7 రోజులు అహోరాత్రులు విన్నట్టు, అంటే రాత్రింబగళ్ళు. శాపాన్ని విన్నప్పటి నుంచి మళ్ళీ మోక్షం పొందే వరకు క్షణం కూడా కదల్లా. 9 స్కంధాలు చెప్పిన తర్వాత సుఖయోగింద్రుడు అడిగేట, నాయన ఆకలి అవుతోందా దాహం అవుతోందా అని. అమృతపానం చేస్తున్న వాడికి ఇవే ఉండవు, కంటిన్యూ చేయమన్నట్టు. కనుక అట్లా విన్నవాడికి 7 రోజులే. మనం జీవితాంతం ఎన్నిసార్లు విన్నా ఇంకా వింటూ ఉండడమే. కనుక 7 రోజులు అనేటువంటి పరిమితి ఎందుకు వచ్చిందంటే పరీక్షిత్ మహారాజుకు ఉండేటువంటి ఆయు ప్రమాణం అప్పటికి ఇంకా శేషించి ఉన్నటువంటి ఆయు ప్రమాణం 7 రోజులే కనుక ఆ 7 రోజులు సుఖయోగింద్రుడు వారు చెప్పి అతను మోక్షం పొందుతున్న సమయంలో అక్కడి నుంచి సుఖయోగింద్రుల వారు వెళ్ళిపోయారు. కనుక ఈ 7 రోజులు అనేటువంటి సంఖ్య భాగవతంలో ఆ శాపాన్ని అనుభవించే సందర్భంలో వచ్చింది.